బంగారాన్ని మట్టిలో కలిపిన బంగారమే. దాని విలువ పెరుగుతూ ఉంటుందే తప్ప తగ్గదు. ఇప్పటికే బంగారం రేట్లు ఆకాశాన్ని తాకాయి. 10 గ్రాముల పసిడి విలువ ఇప్పుడు 1,40,000కు చేరింది. అయినా కూడా మనోళ్లు కొంటూనే ఉన్నారు. పండగనో ఆచారాల పేరుతోనో కొనాల్సిందే అంటారు. అంతలా కొంటున్నారు మన ఇండియన్స్. ఇంకా చెప్పాలంటే బంగారానికి భారతీయులకు విడదీయలేని సంబంధం ఏదో ఉన్నట్లనిపిస్తుంది. ఇక బంగారం డిమాండ్తో పసిడి నిక్షేపాలు కూడా నిండుకుంటున్నాయి. దీంతో బంగారం ఎక్కడెక్కడ దొరుకుతుందా అని అన్వేషిస్తున్నారు. అయితే బంగారం అసలు భూమిలోనే పుట్టలేదనే విషయం మీకు తెలుసా? మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా భూమి లోపలికి వెళ్ళింది అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారానికి చరిత్రలో వేల ఏళ్లుగా ప్రత్యేక స్థానం ఉంది. ఆభరణాల రూపంలోనే కాదు, ఆదాయ వనరుగా, పెట్టుబడిగా వాడుతున్నారు. ఇది తుప్పు పట్టదు, రంగు మారదు, కాలం గడిచినా మెరుపు తగ్గదు. అందుకే ఆనాటి ఈజిప్టుల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు బంగారానికి డిమాండ్ తగ్గలేదు. బంగారం ప్రపంచంలో సహజంగా పసుపు రంగులో కనిపించే ఏకైక లోహం. ఇది చాలా బరువైన లోహం కూడా. 1 క్యూబిక్ ఫీట్ బంగారం అరటన్నుకు పైగా బరువు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. గ్రాము బంగారాన్ని చదరపు మీటర్ పరిమాణంలో పలచగా చాపవచ్చు. అందుకే అంతరిక్ష దుస్తుల గాజుపైన బంగారం పొర వాడతారు. బంగారం వాసన ఉండదు, రుచి ఉండదు, విష పదార్థం కాదు. ఆహారంలో అలంకరణ కోసం కూడా వాడతారు. బంగారం అసలు భూమిలోనే పుట్టలేదనే విషయం చాలా మందికి తెలియదు. ఇది అంతరిక్షం నుంచి భూమికి చేరిందట. కోట్ల ఏళ్ల క్రితం భూమిపై పడిన గ్రహశకలాలు, ఉల్కల ద్వారానే బంగారం ఇక్కడికి వచ్చిందట. ఆ తర్వాత భూమి లోతుల్లో తీవ్రమైన వేడి, ఒత్తిడి కారణంగా బంగారం నిల్వలుగా మారిందట. ఈ రోజు మనం తవ్వుతున్న బంగారం అంతా అప్పట్లో వచ్చిన అంతరిక్ష బహుమతే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలో మొదటి బంగారు నాణేలు క్రీస్తుపూర్వం లిడియా ప్రాంతంలో తయారయ్యాయి. చాలా దేశాల కరెన్సీ విలువ బంగారంతో అనుసంధానమై ఉండేది. కాలక్రమేణా అది మారినా బంగారం విలువ మాత్రం నిలకడగానే ఉంది. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయిస్తారు. మార్కెట్లు పడిపోయినా బంగారం విలువ ఎక్కువగా నిలబడుతుంది. అందుకే దీన్ని సేఫ్ హ్యావెన్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తారు. ఇప్పుడు ఫిజికల్ బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. వైద్య రంగంలో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది. కొన్ని వ్యాధుల చికిత్సలో బంగారు సమ్మేళనాలు ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్సలో బంగారు నానో కణాలు ఉపయోగంలో ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో వేడి, కిరణాల నుంచి రక్షణ కోసం బంగారాన్ని వాడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన శరీరంలో కూడా స్వల్ప పరిమాణంలో బంగారం ఉంటుంది. విలాసవంతమైన హోటల్లో ఆహారంపై బంగారు ఆకులు అలంకరణగా వాడటం కూడా సాధారణమే.